డియర్ ఫ్రెండ్స్, ఎస్ఆర్కే మోటివేషన్స్ అంటే మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. జీవితంలో ఎప్పుడైనా ఎన్నిసార్లు ఓడిపోయానని అనిపించిందా? అందరూ నిన్ను తక్కువ చూస్తున్నారని బాధపడుతున్నావా? నీ కలలు అసలు నిజమవుతాయా అనే సందేహంలో నువ్వు ఉన్నావా? అయితే ఈరోజు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే వీడియోలో చెప్పబోయే ప్రతి మాట మీ ఆలోచనను మార్చగలదు, మీలో కొత్త ధైర్యాన్ని నింపగలదు, మీ జీవితానికి కొత్త దిశ చూపగలదు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ప్రేరణాత్మక వీడియోల కోసం ఎస్ఆర్కే మోటివేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. అయితే ఆలస్యం చేయకుండా ఈరోజు మనం జీవితాన్ని మార్చే ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి నీ జీవితాన్ని చూసుకో. ఎన్నిసార్లు నేను పనికిరాని వాడిని అని అనుకున్నావు? ఎన్నిసార్లు ఇతరుల మాటలు విని నీ కలలను వదిలేశావు? ఎన్నిసార్లు నా అదృష్టమే బాగలేదని నిన్ను నువ్వే నమ్మించుకున్నావు? ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నాశనం చేసేది పరిస్థితులు కాదు, వాటి గురించి నువ్వు నమ్మిన అబద్ధాలు. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు చివరి వరకు వింటే నీ ఆలోచన విధానం మారడం ప్రారంభమవుతుంది. ఒక నిర్ణయం, ఒక ఆలోచన, ఒక మార్పు నీ జీవితాన్ని పూర్తిగా కొత్త దారిలో నడిపించగలదు. ఒకసారి ఒక యువకుడు ఉన్నాడు. అతనికి దగ్గర డబ్బులు లేవు, అతనికి పెద్ద పరిచయాలు లేవు, చదువులో కూడా అతను అందరికంటే గొప్పవాడు కాదు. కానీ అతనికి ఒకటి ఉంది, తన మీద తనకు నమ్మకం. చుట్టూ ఉన్నవాళ్ళు అన్నారు, నువ్వు సాధించలేవు, నీ వల్ల ఏమీ కాదు, నీ కలలు చాలా పెద్దవి. కానీ ప్రతి మాట అతని గుండెకు గాయం చేసేది. కానీ అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను వారి మాటలతో కాదు, నా కృషితో నేను భవిష్యత్తును రాస్తాను. ఆ రోజు నుంచే అతని జీవితం మారడం ప్రారంభమైంది. డియర్ ఫ్రెండ్స్, మన జీవితాన్ని మార్చేది ఒక పెద్ద అవకాశం కాదు, ఒక చిన్న నిర్ణయం. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం 5 ఏళ్ల తర్వాత నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. నువ్వు ఈరోజు నేర్చుకోవాలని నిర్ణయిస్తే రేపు నువ్వు నాయకుడివి కావచ్చు. నువ్వు ఈరోజు కష్టపడాలని నిర్ణయిస్తే రేపు విజేతవి కావచ్చు. అదే నువ్వు ఈరోజు వదిలేయాలని నిర్ణయిస్తే రేపు ఖచ్చితంగా పశ్చాత్తాపమే మిగులుతుంది. ప్రపంచంలో ప్రతి వ్యక్తి, ప్రతి గొప్ప మనిషి ఒకప్పుడు సాధారణ వ్యక్తే. వాళ్ళను ప్రత్యేకంగా చేసింది వారి అదృష్టం కాదు, వారి నిర్ణయం మాత్రమే. అందుకే ఈ క్షణంలోనే నీకు నువ్వు ఒక మాట ఇవ్వు. నేను ఇకపై భయంతో జీవించను, నా కలల కోసమే కష్టపడతాను, ఓడిపోయినా మళ్ళీ లేస్తాను. ఈ మాట నీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు కావచ్చు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడు నేను చెప్పబోయే మొదటి నిజం చాలామంది జీవితాలను మార్చింది. నిన్ను నువ్వు నమ్ముకో. ఈ యొక్క నిజం అర్థమైతే ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా నువ్వు ముందుకు సాగగలవు. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. మన జీవితంలో అందరూ మనల్ని నమ్మకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి మాత్రం తప్పకుండా నమ్మాలి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అది నువ్వే. నువ్వు నీ మీద నమ్మకం కోల్పోయిన రోజు ప్రపంచం మొత్తం నిన్ను నమ్మినా ఉపయోగం ఉండదు. కానీ నువ్వు నీ మీద నమ్మకం ఉంచిన రోజు ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా నిలిచిన ఒకరోజు నువ్వు విజయం సాధించగలవు. ఒకసారి నీ చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకో. నడవడం నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు పడిపోయావు? 10 సార్లు, 20 సార్లు, బహుశా ఇంకా ఎక్కువ సార్లు. అప్పుడు నువ్వు నాకు నడవడం రాదని వదిలేసావా? లేదు. ఎందుకంటే అప్పట్లో నీకు ఒక విషయం తెలుసు, పడిపోవడం ఓటమి కాదు, మళ్ళీ లేవకపోవడమే నిజమైన ఓటమి. అదే నిజాన్ని ఇప్పుడు ఎందుకు మర్చిపోతున్నావు? ఈరోజు చాలామంది తమ కలలను ఇతర అభిప్రాయాల కోసం వదిలేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నవ్వుతారేమో, ఒకవేళ నేను ఓడిపోతానేమో. ఈ 3 ప్రశ్నలు వేలాది మంది కలలను చంపేస్తున్నాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ప్రజలు ఈరోజు నిన్ను చూసి నవ్వొచ్చు, రేపు అదే ప్రజలు నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు. కాబట్టి నీ దృష్టి వారి మాటలపై కాదు, నీ లక్ష్యంపై ఉండాలి. ఒక విత్తనం నేలలో పాతిపెట్టబడుతుంది, చీకటిలో ఉంటుంది, వర్షం పడుతుంది, మట్టి దానిని కప్పేస్తుంది.
బయటికి చూస్తే అది ముగిసిపోయినట్లు అనిపిస్తుంది, కానీ లోపల ఏమి జరుగుతుంది? అది నెమ్మదిగా వేర్లు పెంచుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత అదే విత్తనం ఒక పెద్ద చెట్టుగా మారుతుంది. మన జీవితం కూడా అలాంటిదే. ఈరోజు నీ కష్టాలు నిన్ను పాతిపెట్టడం కోసం రావు, నిన్ను మరింత బలంగా తయారు చేయడం కోసం వస్తాయి. అందుకే ఈరోజు నిర్ణయం తీసుకో. ఇకపై నిన్ను నువ్వు తక్కువగా మాట్లాడకు, నా వల్ల కాదు అని అనకు. దానికి బదులు ప్రతి ఉదయం అద్దంలో చూసుకుని ఇలా చెప్పు: నేను నేర్చుకుంటాను, నేను ఎదుగుతాను, నేను తప్పకుండా విజయం సాధిస్తాను. మొదట ఈ మాటలు చిన్నవిగా నీకు అనిపిస్తాయి, కానీ ప్రతిరోజు వాటిని నమ్మితే ఏదో ఒకరోజు అవే జీవిత సత్యాలుగా మారిపోతాయి. కానీ నమ్మకం ఒకటే సరిపోదు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఓడిపోతారు. అప్పుడు ఏం చేయాలి? ఓటమి తర్వాత ఎలా మళ్ళీ లేవాలి? అదే రెండో నిజం. ఒక ప్రశ్న: నీ జీవితంలో ఎప్పుడైనా ఓడిపోయావా? పరీక్షలో, ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పుడు, వ్యాపారం ప్రారంభించినప్పుడు, లేదా నమ్మిన వ్యక్తి వల్ల మోసపోయినప్పుడు. చాలామంది ఇక్కడే ఆగిపోతారు. ఇక నా జీవితం అయిపోయిందని అనుకుంటారు. కానీ నిజం ఏమిటో తెలుసా? వైఫల్యం నీ కథ చివరి పేజీ కాదు, అది కొత్త అధ్యాయం మొదటి పేజీ. ఒక శిల్పి ఒక పెద్ద రాయిని తీసుకొని చెక్కడం ప్రారంభించాడు. మొదటి దెబ్బకి ఏమీ మారలేదు, 10వ దెబ్బకు ఏమీ మారలేదు, 50వ దెబ్బకు కూడా పెద్ద మార్పు కనిపించలేదు. కానీ 100వ దెబ్బకు ఆ రాయి ఒక్కసారిగా చీలిపోయింది. ఆ రాయిని పగలగొట్టింది 100వ దెబ్బ మాత్రమేనా? కాదు, అంతకుముందు పడిన ప్రతి దెబ్బ కూడా అందులో భాగమే. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. ప్రతి ప్రయత్నం కనిపించకపోయినా వృధా కాదు, అది విజయానికి బలమైన పునాది వేస్తుంది. గుర్తుంచుకో, ఓటమి నిన్ను చిన్నవాడిని చేయదు. ఓటమి తర్వాత నువ్వు తీసుకునే నిర్ణయమే నిన్ను చిన్నవాడిని లేదా గొప్పవాడిని చేస్తుంది. పడిపోవడం సహజం, కానీ పడిపోయిన చోటే కూర్చోవడం మాత్రం నీ నిర్ణయం. విజేతలు కూడా పడిపోతారు, కానీ వాళ్ళు మళ్ళీ లేస్తారు. అందుకే వాళ్ళను విజేతలు అంటారు. నీ జీవితంలో ఇప్పుడే కష్టాలు ఉండవచ్చు. నీకు అనుకున్న ఉద్యోగం రాకపోవచ్చు, డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. కానీ ఇవన్నీ శాశ్వతం కాదు. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా ఉదయం తప్పకుండా వస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా వెలుగు వస్తుంది, కానీ ఒక షరతు: నువ్వు ప్రయాణం ఆపకూడదు. ఈరోజు నువ్వు చేస్తున్న కష్టం ఎవరూ గుర్తించకపోవచ్చు, ఎవరూ మెచ్చుకోకపోవచ్చు, కానీ ఒకరోజు నీ ఫలితమే అందరి నోలను మూయిస్తుంది. అందుకే ఇతరులు నిన్ను గుర్తించే రోజు కోసం కాదు, నీ కల నిజమయ్యే రోజు కోసం పనిచేయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న: విజయం సాధించాలంటే కేవలం ప్రయత్నం చేస్తే సరిపోతుందా? లేదు. ఎందుకంటే జీవితంలో అందరికీ రోజుకు 24 గంటలే ఉంటాయి. అయితే కొందరు ఎందుకు విజయం సాధిస్తున్నారు? దానికి సమాధానం: సమయాన్ని గౌరవించడం. అదే మన జీవితాన్ని మార్చే మూడో నిజం. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ధనవంతుడైనా, పేదవాడైనా, విద్యార్థి అయినా, ఉద్యోగి అయినా అందరికీ సమానంగా దొరికే ఒకే ఒక వరం ఉంది, అదే సమయం. ప్రతి ఉదయం దేవుడు మనకు 24 గంటలను ఇస్తాడు. ఎవరికి 25 గంటలు ఇవ్వడు, ఎవరికి 23 గంటలు కూడా ఇవ్వడు. అయితే ఒకరు జీవితంలో శిఖరానికి చేరుకుంటారు, మరికొందరు అదే చోట నిలిచిపోతారు. ఎందుకు? ఎందుకంటే విజయం అనేది సమయం ఎంత ఉందో కాదు, సమయాన్ని ఎలా ఉపయోగించామనే దానిపై ఆధారపడి ఉంటుంది. సరే ఆలోచించు. రోజుకు 2-3 గంటలు మొబైల్ స్క్రోల్ చేస్తూ గడిపేస్తున్నావా? రేపు చేస్తాను, ఇంకొంచెం తర్వాత మొదలు పెడతాను అని నీ కలను వాయిదా వేస్తున్నావా? గుర్తుంచుకో, రేపు అనేది చాలా కలను నాశనం చేసే ఒక చిన్న పదం. నీ జీవితాన్ని మార్చేది ఒక పెద్ద అవకాశం కాదు, ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న సరైన నిర్ణయాలే నీ జీవితాన్ని ముందుకు నడిపించడానికి అవకాశ మార్గాలుగా ఉంటాయి. నీ జీవితాన్ని మార్చేది ఒక పెద్ద అవకాశం కాదు, రేపు అనేది చాలా కలలను నాశనం చేసే ఒక చిన్న పదం. నీ జీవితాన్ని మార్చేది ఒక పెద్ద అవకాశం కాదు,
ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న సరైన నిర్ణయాలు. ఒక రైతు విత్తనం వేయడానికి సరైన కాలాన్ని కోల్పోతే తర్వాత ఎంత కష్టపడినా మంచి పంట రాదు. అలాగే మన జీవితంలో కూడా సమయానికి తీసుకునే నిర్ణయం కొన్నిసార్లు ఎన్నో సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తుంది. అందుకే ఈరోజే ప్రారంభించు. పూర్తిగా సిద్ధమైన తర్వాత కాదు, మొదటి అడుగు వేసిన తర్వాతే మార్గం కనిపిస్తుంది. గుర్తుంచుకో, ఒక సంవత్సరం తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో అది ఈరోజు చేసే అలవాట్లే నిర్ణయిస్తాయి. రోజుకు కేవలం గంట పుస్తకం చదివినా, కొత్త నైపుణ్యం నేర్చుకున్నా, నీ లక్ష్యం కోసం పనిచేసిన 365 రోజుల తర్వాత నువ్వు పూర్తిగా కొత్త వ్యక్తిగా మారిపోతావు. చిన్న మార్పులు పెద్ద ఫలితాలను తీసుకొస్తాయి. చాలామంది జీవితాల్లో అవకాశం రాలేదని బాధపడతారు, కానీ నిజానికి అవకాశం కంటే ముందు బాధ్యత వస్తుంది. కష్టపడే వారిని అవకాశమే వెతుక్కుంటూ వస్తుంది. సమయాన్ని గౌరవించే వారిని విజయం వెతుక్కుంటూ వస్తుంది. ఈ రోజు నుంచి నీకు నువ్వు ఒక మాట ఇవ్వు. నేను ఇకపై సమయాన్ని వృధా చేయను. ప్రతిరోజు నా భవిష్యత్తుకు పెట్టుబడి. ప్రతి గంట నా కలలకు ఒక అడుగు. ఒక నిర్ణయం 5 ఏళ్ల తర్వాత నా జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కానీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించిన, కష్టపడకపోతే విజయం రాదు. ఎందుకంటే కలలు కనే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆ కలల కోసం చెమట వచ్చే వాళ్ళు చాలా తక్కువ. అందుకే ఇప్పుడు తెలుసుకుందాం, జీవితాన్ని మార్చే 4వ నిజం: కష్టపడకుండా విజయం రాదు. ఒక విషయం జీవితాంతం గుర్తుంచుకోండి. ప్రార్థన చేయడం గొప్పది, కానీ ప్రార్థనతో పాటు కృషి కూడా ఉండాలి. దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు, కానీ ఆ అవకాశాలను విజయంగా మార్చేది మన కష్టం. చాలామంది విజయాన్ని చూసి అంటారు, అతనికి అదృష్టం కలిసి వచ్చిందని చాలామంది అనుకుంటారు. కానీ వారు చూడని విషయం ఏమిటంటే, ఆ విజయానికి ముందు ఉన్న ఎన్నో సంవత్సరాల కష్టం, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో తిరస్కారాలు. అవే ఒక సాధారణ మనిషిని అసాధారణ వ్యక్తిగా మారుస్తాయి. బంగారం అగ్నిలో కాలిన తర్వాతే విలువైన ఆభరణంగా మారుతుంది. అలాగే మనిషి కూడా కష్టాలను ఎదుర్కొన్న తర్వాతే బలమైన వ్యక్తిగా మారతాడు. అందుకే కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అడగకు. ఈ పరిస్థితి నాకు ఏం పాఠం నేర్పుతుంది అని అడుగు, అని ఆలోచించు. అప్పుడు నీ ఆలోచన మారుతుంది. నీ ఆలోచన మారితే నీ జీవితం కూడా మారుతుంది. ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నీ బంధువులు నిన్ను తక్కువగా చూడవచ్చు, స్నేహితులు నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోకు: దేవుడు నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు. కొన్నిసార్లు దేవుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఆలస్యం చేస్తాడు, కానీ ఎప్పుడూ తప్పు చేయడు. నీ సమయం వచ్చినప్పుడు నీ కోసం తెరవాల్సిన తలుపులను ఎవరూ మూయలేరు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ లేచి నిలబడే ధైర్యం ఉంటే నిన్నెవరూ ఆపలేరు. నువ్వు పేదవాడివైనా, సాధారణ కుటుంబంలో పుట్టినా, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నా, నీ భవిష్యత్తును నిర్ణయించేది నీ గతం కాదు, ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం. అందుకే ఇకపై భయపడకు, ఇతరులతో పోల్చుకోకు, నీ ప్రయాణాన్ని ఆపకు. ప్రతిరోజు కొంచెం ముందుగా వెళ్ళు. ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈరోజు చేసిన చిన్న ప్రయత్నాలే నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయని నువ్వే ఆశ్చర్యపోతావు. ఈ వీడియో ముగిసే ముందు నీ గుండె మీద చేయి పెట్టుకొని ఒక మాట చెప్పు: నేను ఓడిపోను, నేను ఆగిపోను, దేవుడు నాతో ఉన్నాడు, నా కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ మాటలను ప్రతి ఉదయం నమ్మకంతో చెప్పు. నీ జీవితం ఒక్క రోజులో మారకపోవచ్చు, కానీ ప్రతిరోజు నువ్వు మారడం ప్రారంభమవుతుంది. ఇదే నిజమైన విజయం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మళ్ళీ మరో శక్తివంతమైన వీడియోలో కలుద్దాం. జై హింద్. నేను ఇచ్చినటువంటి ఈ సందేశం మీలో కొంచెమైనా మార్పు తీసుకొస్తుంది అనే నమ్మకం మీకు కలిగినట్టయితే నా ఈ ఎస్ఆర్కే మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని
మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.